మనం ఎప్పుడు చెప్పుకుంటాం పంచ దుఃఖాలు అని. గర్భ దుఃఖం, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం, వార్ధక్యం దుఃఖం, మరణం దుఃఖం. ఎన్ని జన్మలు తీసుకుంటామో అన్ని జన్మలు ఈ పంచ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు. మరి నాకు దుఃఖమే వద్దు అంటే జన్మే లేకుండా చేసుకోవాలి. మరి దుఃఖం ఎందుకు కలుగుతుంది, జన్మ ఎందుకు వస్తుంది అంటే బంధాలకి బందీ అయిన మనము ఆ బంధాల కోసమే ఎన్నో కర్మలు చేస్తూ మరి కర్మ ఫలితాన్ని, అవి భోగాలైతే పిల్లలు అనుభవిస్తున్నారు, ఆ భోగాలు సంపాదించడానికి చేసిన పాపం అనే కర్మ మనం అనుభవించి ఈ భూమి మీదకు మళ్ళా రావాల్సి వస్తుందని ప్రతి జ్ఞాని తెలుసుకుంటే ఎంత ఉండాలో అంత ఉంటాడు. కానీ మమకారం వదులుకుంటాడు. ఎప్పుడైతే మమకారాన్ని వదులుకుంటాడో ఈ ప్రపంచంతో, ఈ శరీరంతో ఈ మమకారాలు పెంచుకుంటే, ఈ బంధాలను పెంచుకుంటే నేను కర్మలు చెయ్యాల్సి వస్తోంది, కర్మ తగ్గించుకుంటేనే జన్మలు ఉండవు అని అన్ని బంధాలని వదులుకోవడానికి ప్రయత్నిస్తూ భగవంతుడితో బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఉపేక్ష యొక్క లక్షణం. వీళ్ళకి తెలుస్తుంది ఉపేక్షలో ఉన్న వాళ్ళకి. ఎందుకు బంధాలని ఎంతగా పెంచుకుంటామో దుఃఖం అంతగా ఉంటుంది. ఈ ప్రాపంచిక బంధాలు, శరీర బంధాలు, మనసుకున్న బంధాలు. శరీరానికి ఉన్న బంధం ఏంటి అంటే పిల్లలు, మనసుకున్న బంధం ఏంటి అంటే చుట్టాలు, బంధువులు, కులం, గోత్రం. ఇవన్నీ ఈ బంధాలను వదులుకుంటేనే కర్మలు తగ్గుతాయి, కర్మలు తగ్గుతేనే జన్మలు తగ్గుతాయి, జన్మలు తగ్గుతేనే మోక్షము అనేది అర్థమయ్యి అన్ని బంధాలని వదిలి భగవంతుడితో బంధం ఏర్పరచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఉపేక్షలో ఉన్న వారికి జన్మ ఎందుకో తెలుసుకుంటారు గురువుల ద్వారా. ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము అంటే అపేక్షలో ఉన్నవాడు తినడం, తాగడం, అనుభవించడం, ఎంజాయ్ చేయడం అనుకోవచ్చు. కానీ ఉపేక్షలో ఉన్నవాడు జన్మ ఎందుకు అంటే తిరిగి జన్మించకుండా ఉండేటంత సాధన చెయ్యడానికే మానవ జన్మ అని తెలుసుకుంటాడు. ఒక్కటేనండి, సాధనలోకి వచ్చిన ప్రతి వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మానవ జన్మ తీసుకున్నది మరు జన్మ లేకుండా ఉండడానికి అంత సాధన చేసే అవకాశం ఒక్క మానవుడికే ఉంది